హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఇప్పుడు యువ మై డెస్టినీ స్టోరీ వింటున్నాం మనం. అయితే స్టోరీలోకి వెళ్లే ముందుగా అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దీనివల్ల మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక స్టోరీ యువ మై డెస్టినీ ఎపిసోడ్ 67. రానా వాయిస్ కి దడుచుకున్న రియా ఎప్పుడు రొమాంటిక్ గా ఉండే రానాలో అలాంటి యాంగిల్ చూడకపోవడంతో నిలువెల్లా గజగజ వణికిపోతూ, ప్లీజ్ రానా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ జోలికి రాను అంది ఏడుస్తూ. అంటే ఇంకా నీకు ఆ ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నావా అని వెటకారంగా అడుగుతూ సైడ్ స్మైల్ తో, పూర్ గర్ల్, ఇట్స్ టూ లేట్ బేబీ, మరోసారి నువ్వు మా జోలికి రావడం కాదు కదా, అసలు మా వైపు చూసే అవకాశం కూడా ఉండదు ఈ లైఫ్ లో. మా జీవితాల్లోకే కాదు, బయట ప్రపంచానికి కూడా నీతో సంబంధం లేకుండా ఇక్కడే నీ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేస్తున్నాను అన్నాడు రానా. రానా చేతలే కాదు, మాటలు కూడా రియాలో భయాన్ని రెట్టింపు చేస్తుంటే రానా ప్లాన్ ఏంటో తెలియక పిచ్చెక్కిపోయింది రియాకి. ప్లీజ్ రానా అంటూ మాట్లాడబోతున్న రియా నోటి మీద నైఫ్ అడ్డంగా పెట్టి, ఇంకొకసారి నీ నోటి నుంచి నా పేరు కూడా బయటకు రావడానికి వీల్లేదు అన్నాడు రానా. పెదాల మీద షార్ప్ గా ఉన్న నైఫ్ ఎడ్జ్ ని పెట్టగానే రియా నోటికి జిప్ వేసేసి బెదురుల చూపుడు చూడడం తప్ప ఏం చేయలేక వణిగిపోయింది పాపం. ఏ అందంతో నన్ను ట్రాప్ చేసి నా లైఫ్ లోకి పర్మనెంట్ గా రావాలని ప్లాన్ చేశావు, నీకు ఆ అందమే లేకుండా చేస్తాను అంటూ ఆవేశంగా అన్న రానా రియా పెదాల మీద ఉన్న నైఫ్ ని ఆమె చెంప మీదుగా కంటి వరకు తీసుకువెళ్లి కంటి కింది నుండి ఆమె పై పెదవి వరకు చాలా లోతైన కత్తిగాటు పెట్టగానే ఆ అంటూ రియా అరిచిన అరుపు సౌండ్ ప్రూఫ్ డోర్ కారణంగా ఆ గది దాటలేదు. కానీ ఆ రూమ్ మొత్తం డిటిఎస్ ఎకో ఎఫెక్ట్స్ తో ప్రతిధ్వనించింది. రియా అరుపు రానాలోని కోపాన్ని ఏ మాత్రం చల్లార్చకపోగా అతను ఉదయం నుండి అగ్ని కోసం పడిన తపన, ఆ రౌడీల ముందు అగ్ని నిస్సహాయత గుర్తుకు రాగానే ఆమె రక్తంని మించిన ఎరుపు రానా కళ్ళల్లో నిలిచి అంటూ మళ్ళీ కత్తిని రియా పెదాల మీద ఉంచి, నీ నోట్లోంచి సౌండ్ బయటకు వచ్చిందే అనుకో, అంతకు రెట్టింపు వేగంతో నీ పెదాల నుండి బ్లడ్ బయటకు వస్తుంది అన్నాడు రానా బేస్ వాయిస్ లో. రానాలోని వైల్డ్ యాంగిల్ రియాలో చావు భయాన్ని రెట్టింపు చేస్తుంటే ఏడుపుని గొంతు లోపలే దాచేస్తున్న వెక్కిళ్ళు మాత్రం బయటకు వచ్చి రానా మైండ్ డిస్టర్బ్ చేస్తున్నాయి. నైఫ్ పక్కకు తీసి రియా చెంప మీద ఒక్కటి పీకాడు రానా గట్టిగా. భయానికి చెమటలు పట్టి రానా దెబ్బకి మళ్ళీ కిందకు పడిపోయింది రియా. రేగిన జుట్టంతా చెమట తడికి మొహానికి అతుక్కోవడంతో జుట్టు పట్టి పైకి లేపి, చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు అని తెలిసి కూడా మరోసారి అడిగారు రానా. ప్లీజ్ రానా, నన్నేం చెయ్యొద్దు, ఇదంతా నీ కోసం, నీ మీద ఉన్న ప్రేమతోనే చేశాను అంది రియా వెక్కిళ్ళ మధ్య కష్టంగా, ఏడుపుని అదిపి పెడుతూ. అవునా రియా, ఇదంతా నా మీద ప్రేమతో చేశానంటావు అంతేనా అన్నాడు రానా. అవును అంది సంతోషంగా, ఇంకా ఎక్కడో రానా తన సొంతం అవుతాడు అన్న ఆశతో. నిజం రానా అని ఆగిపోయింది. అప్పటికే రానా చూపుల్ని చూసి భయపడి రానా అనే మాట బయటకు రానివ్వకుండా. సిగ్గులేదు ఇలాంటి స్థితిలో కూడా అబద్ధాలు చెప్పడానికి, నువ్వు నన్ను లవ్ చేశావా, అసలు నిజమేంటో నేను చెప్పాలా అంటూ కోపంగా అడిగాడు రానా. దియా రానా ఏం చెప్తాడు అని ఎలా తెలిసిందోనని కంగారు పడుతూ భయపడుతూ అయోమయంగా చూస్తుంది. రియా ఫేస్ లోని కంగారును చూస్తూ, నన్ను ట్రాప్ చేసి నాతో ఉన్న ఫిజికల్ రిలేషన్ ని అడ్డు పెట్టుకుని నా లైఫ్ లో నువ్వు పార్ట్ అవడం, నీ ఫేట్ చేంజ్ చేసుకుందాం అనుకున్నావు, కానీ దానికి పోయి ప్రేమ ఇష్టం లాంటి పేర్లు పెట్టకు, వినడానికి కూడా చాలా కంపరంగా ఉంది అన్నాడు రానా తనని అసహ్యంగా చూస్తూ. రానా చెప్పింది మొత్తం విన్న రియా భయంతో, అది కాదు రానా అని ఏదో చెప్పబోయేంతలోనే రియా నోటి నుండి అతని పేరు విన్న మరుక్షణం రానా కోపంతో రియా అరచేతిలో నైఫ్ తో గుచ్చేశాడు గట్టిగా. ఆ అంటూ టాప్ లేచిపోయే కేక పెట్టి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది రియా. ఆఫ్టర్ 1 hour తర్వాత పోలీసులు హోటల్ కి చేరుకొని రూమ్ లో స్పృహలో లేకుండా రియాను అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు.
మిగిలిన విషయాలు అన్ని రానా తన ఇన్ఫ్లుయెన్స్ తో క్లియర్ చేశాడనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత రానా తన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి రియా మీద స్ట్రాంగ్ గా కేసు కూడా పెట్టేశాడు. రియా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదని చెప్పాడు. ఆ కిడ్నాపర్స్ సాక్ష్యం మాత్రమే కాకుండా రియా వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడిన ఫోన్ సాక్ష్యాలు కూడా ఉండడంతో అన్ని రియాకి అగైనిస్ట్ గా కలిసి రావడంతో పక్కాగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టించి సాక్ష్యాలతో సహా నిరూపించడంతో ప్యారిస్ జైల్లో చిప్పకుడు తినడానికి సిద్ధమైంది హీరోయిన్ రియా. ఇది జరిగిన గంటలో రియా కిడ్నాపర్స్ తో మాట్లాడిన కాల్ రికార్డ్స్. ఆ తర్వాత ఆ కిడ్నాపర్స్ రియా పేరు చెప్పడం, రియా అరెస్ట్ కి సంబంధించిన అన్ని విషయాలు అన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు రానా. దాంతో రియా గురించి న్యూస్ రిలీజ్ చేసిన 2 గంటల్లో వైరల్ గా మారి ఆమె సినీ కెరీర్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. సోషల్ మీడియాలో చూసి మ్యాటర్ తెలుసుకున్న రియా పేరెంట్స్ వెంటనే రియాకి ఫోన్ కాల్ చేస్తుంటే తన నెంబర్ స్విచ్ ఆఫ్ చేసింది. పైగా రానా ఫాదర్ కూడా సినీ డిస్ట్రిబ్యూటర్ అవ్వడం, పైగా వాళ్ళకి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండడంతో అలా 2 గంటల్లోనే ప్రొడ్యూసర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టి రియా పూర్తిగా తెలుగు ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తున్నట్టు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక అలా పూర్తిగా రియా లైఫ్ ఒక 3 గంటల్లో తలక్రిందులుగా మారిపోయి దేశం కాని దేశంలో అనాథలాగా జైలు గోడల మధ్య పిచ్చిదానిలాగా పడి ఉంది ఆ రాత్రంతా. అదే రోజు రాత్రి రానా అద్వి క్యూటీతో కలిసి ప్యారిస్ నుంచి రిటర్న్ అయ్యారు ఇండియాకి. వెళ్ళేటప్పుడు ఎంతో హ్యాపీ మూమెంట్స్ ని పోగేసుకుని వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం అద్వి మూడీగా ఏదో కోల్పోయిన దానిలా ఉండడంతో అది చూసి తట్టుకోలేని రానా ఎలాగైనా అద్విలో మార్పు తీసుకురావాలని క్యూటీకి తనే నైట్ ఫుడ్ ఫీడ్ చేసి పడుకోబెట్టి అద్వి పక్కన చేరాడు. ఆల్మోస్ట్ మీద పడినట్టుగానే కూర్చుంటున్న రానాని చూసి విసుగ్గా తల తిప్పేసింది అద్విక. కాస్త దూరంలో ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా ప్రతిసారి నా మీద పడుతున్నావు అంది చిరాగ్గా అద్విక. ఏమో డార్లింగ్, నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఈ కాస్త దూరాన్ని కూడా తట్టుకోలేకపోతుంది నా గుజ్జుబిండే అని గారంగా అంటూ అద్వి నడుము చుట్టూ చెయ్యి వేసి మీదకు లాక్కున్నాడు రానా. ఎందుకు రానా ఇలా చేస్తున్నావు? నాకు చిరాగ్గా ఉంటుంది అంటే కూడా నీకు అర్థం కావట్లేదా? ఎందుకు ఇలా పదే పదే బద్దంటున్నా మీద పడతావు? అసలు నాకు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చాలా చిరాగ్గా ఉంది అద్విక. అద్వి అలా అనడంతో ఒక్క క్షణం రానా మనసు చివుక్కుమన్నా కూడా మళ్ళీ అద్వికని మామూలుగా చెయ్యాలంటే అది తన ప్రేమ అల్లరితోనే సాధ్యం అని మనసులోనే అనుకుని మళ్ళీ అందంగా నవ్వేస్తూ, అయితే మొహం చూడకుండా నా కళ్ళల్లోకి మాత్రమే చూడు డార్లింగ్, ఇంకా ఏం చూసినా నాకు అభ్యంతరం లేదనుకో, అది వేరే విషయం అంటూ కొంటిగా కన్ను కొట్టాడు రానా. రానా అల్లరికి అద్వి అసహనంగా తల తిప్పేసింది. అలా రానా అల్లరితో అద్వి పరాకుతో వారి జర్నీ పూర్తయి ఇండియాకు చేరుకునేసరికి ఫ్లైట్ దిగుతున్న రానా ఫోన్ కి రఘురామ్ గారి నుండి కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి డాడ్ అన్నాడు రానా. రానా సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ చూసిన దగ్గర నుండి ఛానల్ వాళ్ళు నీ కోసం మన ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇండియాకి వస్తున్నావని లీక్ అయ్యిందేమో బహుశా. కెమెరాలు మైక్స్ పట్టుకుని ఎయిర్పోర్ట్ లో నీ కోసం రెడీగా ఉన్నారు అని చెప్పాడు రఘురామ్. ఆయన చెప్పిందంతా విన్న రానా స్టేజ్ దిగుతూ ముందుకు వెళ్తున్న అద్వి చేతిని పట్టుకుని ఆపేసి, ఓకే డాడ్, నేను చూసుకుంటాను అదంతా. ప్రెసెంట్ మన ఇంటి ముందు ఎవరైనా మీడియా వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఇప్పుడా అంటూ రూమ్ లో నుండి మాట్లాడుతూనే బయటకు వచ్చిన రఘురామ్ గారు బాల్కనీలోకి వచ్చి బయట చూస్తుంటే అంతకు ముందు ఉన్నట్టుగా చాలా మంది అక్కడ లేకపోయినప్పటికీ ఎవరో ఇద్దరు మాత్రం రణ్వీర్ ఇంటికి కాస్త దూరంలో చెట్టు కింద ఉన్నట్టు కనిపించగానే ఎన్నో సంవత్సరాల నుండి అదే ఫీల్డ్ లో ఉన్న అనుభవం కొద్దీ వాళ్ళు మీడియా వాళ్ళే అని గుర్తించిన రఘురామ్ గారు, హారానా మరీ ఎక్కువగా లేరు కానీ కాస్త దూరంలో ఇద్దరు మన ఇంటి వైపే చూస్తున్నారు అని చెప్పాడు. ఓకే డాడ్, నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ అని కాల్ కట్ చేసి అద్వి వైపు చూశాడు రానా. ఇందాక రానా తన చేతిని పట్టుకున్న దగ్గర నుండి ఎలా విడిపించుకోవాలా అని శత విధాలుగా ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతుంది అద్విక. ఓ చేత్తో క్యూటీని మరో చేత్తో అద్వికని పట్టుకుని ఉన్న రానా
బ్లూటూత్ వాడాడు. మళ్ళీ ఫోన్ పట్టుకోకుండా ఈ ఫోన్ ఎలా మాట్లాడుతున్నాడా అని డౌట్స్ అడగొద్దే. అద్వి ఫిట్స్ కి నవ్వుకుంటూనే మరో 2 కాల్స్ మాట్లాడాక అద్విని మరింత దగ్గరకు లాగి, ఏంటి డార్లింగ్, నా నుండి దూరం అవుదామని? నెవ్వర్. అలాంటి ఆశలు ఏమైనా ఉంటే కట్ చేసుకో అని ఎగ్జిట్ వైపుకు వెళ్లకుండా వేరే వైపుకు తీసుకెళ్లాడు. అద్వి చిరాగ్గా, రానా ఇటెక్కడికి, మనం ఇంటికి వెళ్ళట్లేదా అంది కోపంగా. నో డార్లింగ్, మనం ఇంటికి వెళ్ళట్లేదు, నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను అన్నాడు ఏదో రహస్యం చెప్తున్నట్టు. కిడ్నాప్ అని కళ్ళు పెద్దవి చేసి గట్టిగా అరిచింది అద్విక. అద్వి అరుపుకి బయటకు వెళ్లే వాళ్ళు తిరిగి రానా వాళ్ళ వైపు చూస్తుంటే తల్లి అరుపుకి రానా భుజం మీద హాయిగా బొజ్జున్న క్యూటీ కూడా నిద్రలేచి బిత్తర చూపులు చూస్తుంది. డార్లింగ్, ఎందుకు అంత గట్టిగా అరిచావు? చూడు, వాళ్ళందరూ మనల్ని ఎలా చూస్తున్నారు, పైగా మన ఏంజల్ ని డిస్టర్బ్ చేశావు అని క్యూటీని జోకొడుతుంటే, మరెందుకు నువ్వు నన్ను కిడ్నాప్ అని చేస్తున్నావు అంటూ అని అన్నావు అని అంతే గట్టిగా అడిగింది అద్వి. ఇంకా నిద్రపోయిన క్యూటీ అద్వి అన్న కిడ్నాప్ అనే మాటకు పళ్ళు తెరిచి, వావ్ డాడీ, నన్ను కిడ్నాప్ చేస్తున్నావా అంటూ ఎక్సైటింగ్ గా అడిగింది. క్యూటీ ఎక్సైట్మెంట్ కి అద్వి కోపంగా, ఏ పిల్ల రాక్షసి, నీ బాబు మనల్ని కిడ్నాప్ చేస్తా అంటున్నాడే, అదేదో వెకేషన్ కి తీసుకెళ్తా అన్నట్టు అంత ఎగ్జైట్ అయిపోతున్నావేంటి అంది కోపంగా. డాడీ, నన్ను కూడా కిడ్నాప్ చేయవా ప్లీజ్, నన్ను డిస్నీ ల్యాండ్ కి కిడ్నాప్ చెయ్యి అంది క్యూటీగా మొహం పెట్టి. క్యూటీ ఫేస్ చూసి నాన్న నవ్వేస్తూ, చూడవే నా కూతురికి నేనంటే ఎంత ఇష్టమో, కిడ్నాప్ అంటే కూడా ఎంత ఎగ్జైట్ అవుతూ వస్తా అంటుందో చూడు అని తన ఎగ్జైట్మెంట్ కి నా మీద ఎంత నమ్మకమో అని చెప్తుండే, నువ్వు ఉన్నావు, ఎప్పుడైనా ఇలా చేసావా అని క్యూటీ బుగ్గ మీద ముద్దు పెట్టి అద్వి బుగ్గ మీద పొడిచాడు రానా. ఔచ్ అంటూ బుగ్గ రుద్దుకుంటూ, నిన్ను అంటూ రానా భుజం మీద గట్టిగా గిల్లి, అదేం చిన్న పిల్ల, దానికేం తెలుసు, కిడ్నాప్ అన్న కిండర్ జాయ్ అనుకుంటుంది, కానీ నువ్వెంత కంట్రీవో నాకు తెలుసుగా అంది అద్విక. పిల్లల కంటికి మొగుడెప్పుడు కంట్రీలాగే కనిపిస్తాడే, ఈవెన్ అలాగే ఉండాలి కూడా డార్లింగ్, లేకపోతే వర్కౌట్ అవ్వదు అన్నాడు రానా. చిచి, నీకు సిగ్గులేదు, నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు అంటూ తల కొట్టుకుంది అద్విక. ఓకే ఓకే డార్లింగ్, నీకు బుద్ధి లేదు ఒప్పుకుంటున్నాగా, ఇప్పుడెందుకు తల మీద కొట్టుకుంటూ ఎక్కడో కొద్దో గొప్ప మిగిలిపోయిన గుజ్జును కూడా వదిలించుకోవడం అన్నాడు రానా. రానా అన్నది మొదట అర్థం కాకపోయిన కాసేపటికి బల్బు వెలిగి, యూ ఇడియట్, నాకు బుద్ధి లేదంటావా, పైగా బుర్రలో గుజ్జు లేదా అంటూ రానాని కొట్టడానికి వస్తుంటే రానా అద్వి నుంచి తప్పించుకుని రన్నింగ్ స్టార్ట్ చేశాడు క్యూటీతో పాటు. రానా వెంట పడుతున్న అద్విని కాసేపు పరిగెత్తించి ఓ చోట ఆగగానే అద్విని వచ్చి రానాని పట్టుకునేసరికి అప్పుడే అక్కడ ల్యాండ్ అయ్యింది చాపర్. అది చూసి రానా అద్వి క్యూటీతో కలిసి చాపర్ ఎక్కేశాడు. అంతకు ముందే తన అసిస్టెంట్ వాళ్ళ లగేజ్ తీసుకొని క్రూతో సినిమా టీంతో వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోయారన్నమాట రానా అద్వి వాళ్ళు. ఇక రానా చాప్టర్ డైరెక్ట్ గా అతని బిల్డింగ్ పైన ల్యాండ్ అవ్వడంతో తన ఇంటికి దగ్గరలోనే ఉన్న ఇద్దరు మీడియా వాళ్ళు ఆ శబ్దానికి రానా ఇంటి బిల్డింగ్ వైపు చూసి, అరే రణ్వీర్ సార్ చాపర్ లో వచ్చినట్టున్నారు అనుకుంటూ కెమెరాలు మైక్లు సిద్ధం చేసుకుని గేట్ దగ్గరికి వెళ్లారు. చాపర్ దిగిన రణ్వీర్ అద్వి క్యూటీని తీసుకుని లిఫ్ట్ లో వాళ్ళ ఫ్లోర్ కి వెళ్లిపోయాడు ఆగకుండా. ఇక రానా ఇంట్లోకి రావడమే ఆ రఘురామ్ గారు బయట పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని చూసి కిందకు దిగాడు. ఆయన్ని చూసిన ప్రెస్ వాళ్ళు, సూపర్ స్టార్ రానా గారు ఇండియా వచ్చి కూడా ఎందుకు ఇంత సీక్రెట్ గా దాచేశారు ఈ విషయాన్ని, ఎవరు చూడకుండా ఇలా ఎందుకు చాపర్లో వచ్చారు ఇంటికి, అసలు హీరోయిన్ రియా గారి విషయంలో రానా గారి ప్రమేయం ఎంతవరకు ఉంది అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. రఘురామ్ నెమ్మదిగా వాళ్ళకు సమాధానం ఇస్తూ, ప్లీజ్ దీని గురించి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, మీ హీరో ప్రెస్ మీట్ పెట్టి మరీ సమాధానాలు చెప్తాడు, అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి అన్నాడు రఘురామ్. కానీ వాళ్ళు కొంచెమైనా తెలియసుకోవడానికి అన్నట్టు, ఓకే సార్, రియా కేసు విషయం ఇప్పుడు అడగము, కానీ రానా గారు ఎందుకు డైరెక్ట్ చాపర్ లో ల్యాండ్ అయ్యారు, అది కూడా ఎయిర్పోర్ట్ దగ్గర, కనీసం బయటకు కూడా రాకుండా, ఇందులో ఏమైనా రహస్యం ఉందా అని అడిగారు ఇద్దరిలో ఒకరు. ప్లీజ్ అనవసరంగా మీకు మీరే ఏదేదో ఊహించుకొని జనాలకి రాంగ్ గా కన్వే చేయొద్దు, ఇందులో సీక్రెట్ ఏమీ లేదు, మొదటి నుంచి మా ఫ్యామిలీ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, మేము ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడు బయటకు రిలీజ్ చేయడానికి ఇష్టపడము, పైగా మా కొడుకు రానాతో పాటు కోడలు అద్విక రణ్వీర్ కూడా ఉంది, అలాగే ఇంకా తనకి అస్సలు ఇలాంటి పబ్లిసిటీ అంటే అండ్ మీడియాలో ఫోకస్ అవ్వడం ఇష్టం ఉండదు,
పైగా మా ప్రిన్సెస్ కూడా నిద్రలో ఉండడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేక మీ హీరో రానా డైరెక్ట్ చాప సెలెక్ట్ చేసుకున్నాడు. అంతేగాని అందులోనే మీరేదో ఊహించుకున్నట్టు ఏం సీన్ లేదు ఇక్కడ. ప్లీజ్ మీరిక వెళ్ళొచ్చు. మార్నింగ్ రానా అరేంజ్ చేయబోయే ప్రెస్ మీట్ కి వచ్చి మీ క్వశ్చన్స్ ని కంటిన్యూ చేయండి అన్నారు రఘురామ్ గారు వాళ్ళకి నచ్చజెప్తూ వీలైనంత సహనంగా. ఆయన అంత ఖచ్చితంగా చెప్పాక ఇక వాళ్ళు ఏం అడగలేక ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ స్లీప్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆ ప్రెస్ వాళ్ళు ఇద్దరు. లోపలికి వెళ్ళిన రఘురామ్ గారితో అప్పుడే అద్వి వాళ్ళను రూమ్ లో వదిలి బయటకు వచ్చిన రానా, డాడ్ వాళ్ళు వెళ్ళిపోయారా అని అడిగాడు. హా రానా, ఇప్పుడే. కానీ నువ్వు మార్నింగ్ ఓసారి ప్రెస్ మీట్ పెట్టి రియా కేసు విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు రఘురామ్. ఓకే డాడ్, నేను అదంతా చూసుకుంటాను అని వాళ్ళ డాడీకి చెప్పి వెనక్కి తిరిగి రూమ్ కి వెళ్ళబోయిన రానాకి, ఇప్పుడు అద్వికి ఎలా ఉంది రానా అని అడిగాడు రఘురామ్. నథింగ్ టు వరీ డాడ్, షీఈస్ ఫైన్. కాకపోతే కొంచెం డిస్టర్బ్ మోడ్ లో ఉంది అంతే అని తేలిగ్గా చెప్పాడు రానా. ఆ డిస్టర్బెన్స్ నుండి బయటకు రావడానికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే రానా. తను ఇప్పటికే నీ వల్ల లైఫ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. అవన్నీ చాలా ఉన్నట్టు ఇప్పుడు ఈ రియా గోల ఒకటి. ఇదంతా నీ వల్లే. ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరితో కూడా క్లోజ్ గా ఉండొద్దు అని చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వెప్పుడు నా మాట వినలేదు. చూసావా నీ అతి మొండితనం వల్ల ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకొచ్చిందో. అంతకు ముందు నీ బ్యాచులర్ లైఫ్ లో ఎలా ఊరేగినా లైఫ్ లో ఓ స్టేజ్ వచ్చాక నువ్వే మారుతావని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. నువ్వు అద్వి విషయంలో చేసిన తప్పును కూడా నీ అంతటి నువ్వే ఆ తప్పు సరిదిద్దుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావని ఏమీ అనలేదు. కానీ మళ్ళీ మళ్ళీ నా ఇంటి కోడలు నీ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం కొడుకువని కూడా చూడను రానా అని చాలా సీరియస్ గా హెచ్చరించారు రఘురామ్ గారు. అమ్మాయి బాధపడకుండా చూసుకో, అది నీకే మంచిది అని వార్నింగ్ టోన్ లో చెప్పాడు. తండ్రి చెప్తుంటే బుద్ధిగా తల దించేసి ఓకే డాడ్, యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నాడు రానా. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు కౌసల్య అండ్ సుజాత గారు ఇద్దరు. రానాని అక్కడ చూడగానే ఆశ్చర్యంగా, రానా నువ్వెప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు అని అడిగింది కౌసల్య. రానా తల్లి వైపు తిరిగి ఇందాకే మామ్ చాపర్లో ల్యాండ్ అయ్యాను అని చెప్పాడు. అవునా, ఇంతకీ అమ్మాయి క్యూటీ ఎక్కడ, అద్వికి ఇప్పుడు ఎలా ఉంది అని వరుస ప్రశ్నలు వేసింది కౌసల్య కూడా. మామ్ వాళ్ళు రూమ్ లో ఉన్నారు. అద్వి ఇప్పుడు చాలా బాగుంది, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పాడు రణ్వీర్. అవునా, ఒకసారి నేను వెళ్ళి అద్వి దగ్గరికి వెళ్ళొస్తాను బాబు అంటూ సుజాత గారు అక్కడి నుంచి కదలబోతే, ఆంటీ తను రెస్ట్ తీసుకుంటుంది, మార్నింగ్ మాట్లాడుతుందిలే అన్నాడు రానా. ఆ మాటలకు రఘురామ్ గారు కోపంగా రానా వైపు చూశారు. రానా వాళ్ళ డాడీని చూసి, నిజం డాడ్, తను జర్నీ వల్ల అలసిపోయింది, అందుకే రెస్ట్ తీసుకుంటుంది అన్నాడు. మీరు డిన్నర్ చేశారా మరి, క్యూటీ కూడా నిద్రపోయిందా అని అడిగింది కౌసల్య. ఎందుకంటే క్యూటీ అంత తొందరగా పడుకోదు కాబట్టి. మామ్, మేము ఫ్లైట్ లోనే తినేసాం, నేను కూడా టైర్డ్ గా ఉన్నాను, ప్లీజ్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఇక సమాధానం కోసం చూడకుండా వెనక్కి తిరిగి, అమ్మో ఇప్పుడు ఇక్కడే ఉంటే డాడీ ఇంకా క్లాస్ ఎక్స్టెండ్ చేసేలా ఉన్నాడు అనుకుని లిఫ్ట్ ఎక్కి వాళ్ళ ఫ్లోర్ కి వెళ్ళిపోయాడు గబగబా రానా. రానా రూమ్ లోకి వచ్చేసరికి నిద్రలో ఉన్న క్యూటీకి డ్రెస్ రిమూవ్ చేసి వెట్ క్లాత్ తో క్లీన్ చేసి నైట్ వేర్ వేసి తను ఫ్రెష్ అవ్వడానికి అప్పుడే వాష్రూమ్ లోకి వెళ్ళింది అద్విక. ఆమె అతను వచ్చేసరికి అద్వి ఎక్కడ కనిపించకపోయేసరికి వాటర్ సౌండ్ కి ఫ్రెష్ అవుతుంది అని అర్థం చేసుకుని క్యూటీ పక్కనే బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు రానా.
తండ్రి క్వశ్చన్స్ వరద నుంచి తప్పించుకున్నానని రిలాక్స్ అయ్యి కాసేపు క్యూటీని ముద్దులాడి ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియా ఓపెన్ చెయ్యడమే విచ్చలవిడిగా రియా గురించి న్యూస్లు రకరకాల కథనాల్లో హల్చల్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది ఆ న్యూస్. అందులో 1-2 ఛానల్స్ లో రానా పేరు కూడా వినిపించింది. ఇందులో రానా ప్రమేయం ఎంతుంది? రియాకి రానాకి లాంగ్ టైం రిలేషన్షిప్ ఉంది కదా, మరైతే ఇదంతా రానాకి తెలియకుండా ఉందా? అసలు రియా కిడ్నాప్ చేసింది ఎవరిని? ఇలా రకరకాల కథనాలు ప్రశ్నల రూపంలో రానాని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి సోషల్ మీడియా యాప్స్ లో. ఇవన్నీ చూస్తూ రేపటి ప్రెస్ మీట్ కి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలో ప్రిపేర్ అవుతున్న రానాకి అప్పుడే ఫ్రెష్ గా తలస్నానం చేసి నైట్ ట్రాక్ టీషర్ట్ లో బయటకు వచ్చిన అద్వికాని చూడగానే అతని ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా మారిపోయింది తన మనసు. రానా లోపల ఉన్నట్టు చూడని అద్విక హెయిర్ కి పెట్టిన టవల్ ను విప్పి జుట్టు మొత్తం వన్ సైడ్ కే వేసి టవల్ తో తుడుస్తూ ఉండగా ఇంకా తడియారని కురులలోని నీటి బిందువులు మెడ మీద చేరి తెల్లటి మెడ మీద మంచు ముత్యాల మెరిసిపోతున్నాయి. ఆ నీటి ముత్యాలని చూస్తున్న రానా గొంతులో అప్పటి వరకు లేని దాహం చేరి ఆ దాహాన్ని తీర్చుకోమని మనసు పోరు పెడుతుంది. ఒక్కసారిగా జుట్టుని వెనక్కి వేసి ఆశలకు బ్రేక్ వేసేసింది అద్విక. ఉసూరుమంటూ ఉన్న చోటే బోర్లా పడుకొని మళ్ళీ తనని చూస్తున్నాడు రానా కనురెప్ప వేయకుండా. జుట్టు తులవడం అయిపోవడంతో పక్కనే ఉన్న హ్యాంగర్ కి టవల్ ఆరేసి కబోర్డ్ లో పై సెల్ఫ్ లో ఉన్న హెయిర్ డ్రైయర్ కోసం మునివేళ్ల మీద నిలబడి అది అందుకోవడానికి చేతుల్ని పైకి ఎత్తింది అద్విక. అంతే, ఇంకేముంది, రానా బాడీ పార్ట్స్ మళ్ళీ అతని మీద యుద్ధాన్ని ప్రకటించాయి. మరి ఈసారి యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ ని